హైవ్యూర్స్ ఇది చాలా ముఖ్యమైన వీడియో. ఫస్ట్ థింగ్, పవన్ కళ్యాణ్ యొక్క కొడుకు ఎవరు, మన బుడ్డోడు మార్క్ శంకర్ పవనోవిచ్. అతని వయసు 8 సంవత్సరాలు. అసలు అతను నిన్న ప్రమాదానికి ఎలా గురయ్యాడు, సింగపూర్లో ఎందుకున్నాడు, ఇప్పుడు ఎలా ఉంది, ఇది చెప్తా. ఫస్ట్, గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. అతని వయసు 8 సంవత్సరాలు. అన్నా లెజ్నోవాకి పవన్ కళ్యాణ్ పుట్టిన బిడ్డ. అన్నా లెజ్నోవా ఫస్ట్ కూతురు, ఆ తర్వాత ఈ పిల్లోడు. ఆల్రెడీ మన అఖిరానందన్ పెద్దోడు, తర్వాత ఆద్య ఆ అమ్మాయి, 2 దేశాలు పుట్టిన పిల్లలు. అందరిలోకి బుడ్డ పిల్లడు ఎవరు, మార్క్ శంకర్ పవనోవిచ్. సో ఆబ్వియస్లీ ఆ చిన్న పిల్లడు ఉంటుండే ఆ ప్రేమ ఆప్యాయత చాలా ఉంటాయి. అందుకే పవన్ కళ్యాణ్ కూడా పాపం చాలా బాధపడుతున్నాడు. బట్ డిప్యూటీ సీఎం కాబట్టి పైకి చూపించలేకపోతున్నాడు. ఇక నిన్న అఖిరానందన్ బర్త్డే, పెద్దోడి బర్త్డే రోజు చిన్నపిల్లడికి లావటం చాలా బాధేస్తుంది. అసలు ఇదేం కోయిన్సిడెన్స్ అంటే పాపం అది కూడా ఎక్స్ప్రెస్ చేశాడు. ఇక బ్రాంకోస్కోపీ, మనలో చాలామందికి వీడియో ఎండోస్కోపీ అంటే ఐడియా ఉంది. పొట్టగా సంబంధించిన ప్రాబ్లం ఉంది అన్నప్పుడు నోట్లో నుంచి ఒక పైప్ లైన్ లోపలికి వేస్తారు. ఆ పైప్ ఎండింగ్లో వచ్చేసి కెమెరా ఉంటుంది. అది మొత్తం లోపల అసలు ఎక్కడ ఏ పార్ట్ ఏంటి మొత్తం కూడా షూట్ చేస్తుంది. అది వీడియో ఎండోస్కోపీ. గ్యాస్ ప్రాబ్లం సంబంధించి ఉన్నప్పుడు అది పొట్టకు సంబంధించిన ప్రాబ్లం అది ఐడెంటిఫై చేస్తుంది. ఈ బ్రాంకోస్కోపీ అన్నప్పుడు లంగ్స్ ఊపిరితిత్తులకు సంబంధించి ముక్కుల్లో నుంచి కూడా సేమ్ అటువంటిది ఒక చిన్న కెమెరా లాంటిది ఆ పైపుల ద్వారా పంపిస్తారు. ఐదర్ ముక్కు కానీ లేదా నోటి నుంచి. బ్రాంకోస్కోపీ అన్నప్పుడు ప్రాసెస్ దానిని లంగ్స్లోకి పంపించి లంగ్స్ దగ్గర వచ్చేసి సిచ్యువేషన్ ఎలా ఉంది, మధ్యలోనే కణుతులు ఉన్నాయా, ఏదన్నా హెవీగా నిన్న వచ్చేసి ఆ పిల్లడు పాపం పొగ ఎక్కువ పీల్చినాడు. సో సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి, లంగ్స్ చుట్టూ లంగ్స్ లోపల మొత్తం వెరిఫై చేస్తుంది అనమాట. అలా ఆల్రెడీ చేశారు. ఎమర్జెన్సీ వాడి నుంచి నార్మల్ వాడికి తీసుకొచ్చారు. ఇంకొక 3 రోజుల పాటు అలాగే ఉంచి టెస్టులు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా నార్మల్గా ఉన్నట్టు ఉంటుంది. బట్ కమింగ్ డేస్ అంటే వచ్చే రోజుల్లో వచ్చేసి పాపం హెల్త్ ఇష్యూస్ చాలా రేజ్ అవుతాయి. అందుకని ఇప్పుడే స్టార్టింగ్లోనే అసలు మొత్తం కూడా మనం క్రాస్ చెక్ చేసుకొని అంతా నార్మల్ అనుకొని వెళ్తేనే ఫైన్. అదర్వైజ్ రాను రోజుల్లో సైడ్ ఎఫెక్ట్లు గట్టిగా కొడతాయి. పాపం చేతులకి కాళ్ళకైతే కాలేని గాయాలు ట్రీట్మెంట్ నడుస్తుంది. పసిపిల్లడు పాపం ఎలా తట్టుకున్నాడే అంటూ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే పాపం ఒకళ్ళు చనిపోయారు, అమ్మాయి చనిపోయాను. అండ్ ఇంకా 12 మందో 13 మందో పిల్లలు పాపం వాళ్ళకి గాయాలేని ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. అది వచ్చేసి ఒక ప్రైవేట్ స్కూలు. ఇప్పుడు ఈ పిల్లడు సమ్మర్ క్యాంప్లో ఉన్నాడు. అక్కడ వచ్చేసి సింగపూర్ కదా, ఆల్రెడీ అన్నా లెజ్నోవా వచ్చేసి అక్కడ పీజీ చేసింది. మీకు బాగా అవుతుంది. కొద్ది నెలల క్రితం ఆమె పట్టా ప్రధానం కూడా జరిగింది, ఆమెకి కాన్వకేషన్. అప్పుడు మన పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళటం జరిగింది. ఇక ఆల్రెడీ ఆమె అక్కడ చదువుకుంది, తన పిల్లల్ని అక్కడ చదివిస్తూ ఉంది. వీళ్ళకి సింగపూర్లో వ్యాపారాలు కూడా ఉన్నాయి. అన్నా లెజ్నోవా మంచి వ్యాపారవేత్త. సో అక్కడ వ్యాపారాలు ఉన్నాయి, అలా నడుస్తూ ఉంది. ఇప్పుడు బాధపడే విషయం, దిక్కుమల్ల రాజకీయం చేసే విషయం ఏంటో తెలుసా? నేను నా పోస్ట్ చూస్తాను, ఎదురుంటే చెప్పుకొని పటపట కొడదాం అనిపించింది. బట్ కొట్టే రకం కాదులే మనం. అంత బాధేసింది నాకు. ఏంటో చెప్పనా, పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయిని సింగపూర్లో సనాతన స్కూల్లో చదివిస్తున్నాడా అంటే ఎంత ఎటకారం అండి అసలు. అది కడుపుకి అన్నం తినోడు అన్నటువంటి పోస్టులు పెడతాడా? వీళ్ళలో ఒకడేమో వైసీపీడు ఉన్నాడు, ఒకడేమో జర్నలిస్ట్ ముసలోని ఇక ఎద ఉన్నాడు. ఇక ఆ తర్వాత అంటే సనాతన ధర్మాన్ని పాకులాడుతున్నాడు కదా పవన్ కళ్యాణ్. మరి భారతదేశంలో ఏదైనా వేదిక పాఠశాలలో జాయిన్ చేయాలి, సంస్కృత పాఠశాలలో జాయిన్ చేయాలి, వెళ్ళి సింగపూర్లో కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసాడు ఏంటి అంటే సనాతన ధర్మానికి పవన్ కళ్యాణ్ విఘాతం కలిగిస్తున్నాడు కదా. ఏం మనుషులు అసలు మీరు. ఇంకా ఈ వైసీపీ బ్యాచ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ కొడుకు ఎక్కడో ఉన్నాడు, యాక్సిడెంట్ అయింది, గాయాలేని. దానికే పిఎం నుంచి సీఎంలు వాళ్ళు వీళ్ళు చామంటారు బాధను వ్యక్తం చేస్తూ తర్వాత కోలుకోలేంటూ ఏంది అసలు ఇది. పవన్ కళ్యాణ్ కొడుకుని పైనుంచి దిగొచ్చాడా అంటూ అడ్డదిడ్డంగా పోస్టులు పెడుతున్నారండి. ఏంటంటే పవన్ కళ్యాణ్ విషయాన్ని ఏదో ఒక విధంగా నెగిటివ్ వేలో చూపించాలి జనానికని. అరే ఒక ముఖ్యమంత్రి వెళ్తున్న కారుకి చిన్న కుక్క అడ్డొచ్చిందంటే పెద్ద న్యూస్ రా అది. ఎందుకు అక్కడ ముఖ్యమంత్రి, కుక్క కాదు న్యూస్, ముఖ్యమంత్రి ఉన్నాడు అక్కడ. ముఖ్యమంత్రి క్యాన్వై కుక్క అడ్డొచ్చింది, అది న్యూస్, రక్షణ లోపం అక్కడ. అలా ఇప్పుడు డిప్యూటీ సీఎం రా బాబు, తన పిల్లోడరా నాయన. ఒక డిప్యూటీ సీఎం ప్రజల మధ్య వచ్చేసి అడవి తల్లి బాట అని చెప్పి కార్యక్రమంలో ఉండగా అలా పిల్లోడికి వచ్చేసి యాక్సిడెంట్ అయింది, ఫైర్ యాక్సిడెంట్ అన్న తెలియగానే హొటాహుటిని వెళ్ళకుండా ముందు ప్రజలే ముఖ్యమని చెప్పేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన ఎవరైనా సరే వాహ్ పవన్ అని అనరా. ఇది కదా ఒక పరిపాలకుడు అని ఉండే లక్షణం అనరా. అదే మెచ్చుకుంటూ ఆ పిల్లోడికి అండగా ఉంటామని ఊహించిన విధంగా జగన్ నుంచి పోస్టు, రోజా నుంచి పోస్టు. ఏందిరా అంటే
వీళ్ళు ఛాన్స్ దొరికినప్పుడు సింపతి కొట్టాలి, ఛాన్స్ దొరికినప్పుడు వచ్చేసి ఏదో విధంగా కాపుల్ని మంచిగా చేసుకోవాలి. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నా. నిన్నండి మరలా చెప్తున్నా, కడుపుకు అన్నం తినే బుద్ధి ఉన్నటువంటి ఎదవలు ఎవడైనా కానీ, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, బాధాకరమైన ఇన్సిడెంట్ అన్నప్పుడు దానిని దిక్కుమైన రాజకీయం చేయకండి, దాని మీద ఎటకార పోస్టులు పెట్టకండి. మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు అనమాట. పిల్లోడైతే బాగానే ఉన్నాడు, కోలుకుంటున్నాడు, పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నాడు, అంతా సెట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా వచ్చేస్తాడు. దయచేసి గుర్తుంచండి, శత్రువైనా సరే, వాడెవడో మీకు తెలియపోయినా సరే, వాడు ప్రమాదంలో ఉన్నాడు అంటే వీలైతే ప్రే చేయండి, లేదంటే మౌనంగా ఉండండి. అంతేగాని దిక్కుమాలనేటువంటి పోస్టులు పెట్టి గలీజ్ రాతలు పోస్టులు పెట్టకండి. అండ్ ఇటువంటి విషయాల మీద కామెడీ మాత్రం చేయకండి.